పప్పు టమాటో, పప్పు గోంగూర, పప్పు దోసకాయ, పప్పు ఆవకాయ చాలాసార్లు తినుంటాం కదండి. ఇప్పుడు ఈ ఏట మాంసంతో పప్పు ఏట మాంసం వండుదాం రండి. ఉప్పు పసుపు వేసి బాగా కడిగి పక్క పెట్టుకున్నానండి ఏట మాంసం. కుక్కర్లో ఆయిల్ వేసుకుని పలవ సరుకులు జీలకర్ర వేసుకుందామండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు టమాటా, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. తర్వాత మటన్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుందామండి. మటన్ బాగా ఫ్రై అయ్యాక నానబెట్టుకున్న కందిపప్పుని వేసుకుందామండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని 7-8 విజిల్స్ వచ్చేలాగా బాగా ఉడికించుకోవాలి. ఉడికిన కందిపప్పు మటన్లో చింతపండు గుజ్జు, పుదీనా, కొత్తిమీర వేసుకుని ఇంకా 10 నిమిషాలు మరిగించుకుంటే చాలండి. రెడీ మటన్ పప్పు. ఒకసారి ట్రై చేసి చూడండి, ఇలాగే కావాలంటారు. నేనైతే బిర్యానీలో వేసుకున్నానండి. మనం ఎలా కావాలితే అలా తినొచ్చు.